పవన్ కళ్యాణ్ నాకు అప్పుడు రాలేదు కనుక నాకు ఎప్పుడు రాదంటున్నాడు. సో అప్పుడు రాకపోతే ఎప్పుడు రాదనేది లేదు మీకు. బీజేపీ అందుకే నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఫస్ట్ 2011లో తృణమూల్ లెఫ్ట్ పోలరైజేషన్, బీజేపీకి 4%. 2016లో తృణమూల్ వర్సెస్ లెఫ్ట్ పోలరైజేషన్, కానీ దానికి గడ్డి పడింది. అప్పుడు బీజేపీ 16% పెరిగింది. 2021 లెఫ్ట్ వెళ్ళిపోయింది ఫీల్డ్కి వెళ్ళి. మీకు థర్డ్ ప్లేయర్గా ఉన్న బీజేపీ సెకండ్ ప్లేయర్ అయింది. తృణమూల్ గెలిచింది, బీజేపీకి 38%, 77 సీట్లు వచ్చాయి. 2026 సేమ్ పోలరైజేషన్, కానీ ఇప్పుడు బీజేపీ నెంబర్ 1 అయింది, తృణమూల్ నెంబర్ 2 అయింది, మళ్ళీ లెఫ్ట్ లేదు. సో ఇప్పుడు మీరు వెస్ట్ బెంగాల్ ట్రాజెక్టరీ కంపేర్ చేస్తే ఏమర్థమవుతుంది? ఎస్, ఇనీషియల్గా ఉండదు. మరి ఇనీషియల్గా ఉండకపోయినా 4% ఉన్న బీజేపీ ఇవాళ 45%తో బెంగాల్లో అధికారంలోకి వచ్చింది. జనసేనకు ఉన్నది 4% ఎక్కువనే ఉంది కదా. ఈవెన్ విడిగా పోటీ 6-7% జనసేనకు. మరి 4% ఉన్న బీజేపీ బెంగాల్లో విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 15 years 45%కు ఓటింగ్ తెచ్చుకొని అధికారంలోకి వచ్చింది. జనసేన పెట్టి 12 years అయిపోయింది ఇప్పుడు. మరి ఇంకా ఎందుకు జూనియర్ పార్ట్నర్గానే ఉన్నాడు? ఈ క్వశ్చన్ పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి ఆటోమేటిక్గా వస్తుంది కదా. ఎగ్జాంపుల్ కదా ఇది. మీకు పోలరైజేషన్ అనేది బెంగాల్ అందుకే ఉదాహరణ చెప్పారు. సో అందువల్ల ఈజ్ ఎస్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్, ఈజ్ నాట్ నో బికాజ్ ఈజ్ కెనాట్ ఆస్పైర్.